నమః. ఇప్పుడు మనం జనవరి 1కి వచ్చేసాం. 2026 గ్రహాధిపతి గురుడు ముఖ్యంగా ఉన్నాడు. అలాగే చంద్రుడు, రవి, ఇంకా శుక్రుడు వీరు మనకి స్వాగతం పలుకుతున్నారు కొత్త సంవత్సరం రోజు. దీనివల్ల ఏంటంటే మనకు ఉపయోగం, మీకు సూర్యుడు, చంద్రుడు, గురుడు, శుక్రుడు మీ జాతక చక్రంలో ఏమన్నా కొద్దిగా శత్రుక్షేత్రం కానీ, నీచక్షేత్రం కానీ, నీచంలో కానీ, శత్రు దృష్టి కానీ ఉన్నట్టయితే ఫస్ట్ తారీఖు రోజు, గురువారం రోజు ఏం చేస్తారంటే గోధుమలు 1.5 కేజీ, ఇంకా బియ్యం 1.5 కేజీ, ఇంకా బొబ్బర్లు 1.5 కేజీ, శనగలు, గురుడికి సంబంధించి శనగలు 1.5 కేజీ, ఈ 4 తీసుకుని శివాలయంలో బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. దానం ఇచ్చారంటే గృహం లేని వాళ్ళకి గృహయోగం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది. అలాగే మీకు బ్రాహ్మణులు ఏమన్నా దొరకకపోతే 250 గ్రాముల చొప్పున ఒక్కొక్కటి గోధుమలు, బియ్యం, బొబ్బర్లు, ఇంకా శనగలు, ఈ 4 ఐటమ్స్ 250 గ్రాముల చొప్పున తీసుకుని దక్షిణ తాంబూలం పెట్టి ఏదైనా నదిలో వదలండి. ఆ నదీమాతకి సమర్పించిన మీకు మంచి ఫలితాలు దక్కుతాయి. అలాగే ఫస్ట్ తారీఖు కుదరని వారు పౌర్ణమి రోజు, శనివారం, ఆ రోజైనా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. ఇలా చేసినందువల్ల గృహయోగం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలుగుతుందని మన పండితులు సెలవిస్తున్నారు. అలాగే మీరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఈ చక్కటి సూచనలు పాటించి రెమెడీస్ని చేసుకున్నారంటే ఇక ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆ శివుడి దయ వల్ల మీకు ఈ 2 యోగాలు ఈ సంవత్సరంలో కలుగుతాయి. సర్వే జన సుఖినో భవంతు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మా ఛానల్ ద్వారా చూడవచ్చు.